కడప ఎన్నికలు న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. మీ అందరికీ తెలుసు, వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు సొంత తమ్ముడు. రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా. అంతేకాదు 40 ఏళ్ళు ఈ గడ్డ బిడ్డలకు సేవ చేసిన ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి గారు. ఎప్పుడు ఎవరు ఏ కష్టంతో ఆయన దగ్గరికి వెళ్ళినా గంటల తరబడి ఏ పని గంటల తరబడి పట్టినా కూడా ఆ పనిని సాధించుకొచ్చేవాడు వివేకానంద రెడ్డి గారు. ఎన్ని రోజులైనా సరే ప్రజల మధ్య, ఆఖరికి నెలలో 27 సార్లు, ఒక రికార్డు తీస్తే 27 సార్లు ట్రైన్లలోనే ప్రయాణించాడంట, రాత్రులు గడిపాడంట. అంటే ఇటు నుంచి ఒక చోటికి ఇంకో చోటు నుంచి ఇంకొక చోటికి. అంతటి ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి గారు. అలాంటి నాయకుడు ఈ లోకంలో ఈ రోజుల్లో రావాలి అంటే, వెతకాలి అంటే భూతద్దం పెట్టుకొని వెతికినా దొరకడు. అంతటి నాయకుడు వివేకానంద రెడ్డి గారు. అంతటి మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు. అలాంటి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఇప్పటికి 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 ఏళ్ళు చిన్న కాలం కాదు, 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు వివేకానంద రెడ్డి బిడ్డ డాక్టర్ సునీత న్యాయం కోసం తట్టని తలుపు లేదు, ఎక్కని కోర్టు మెట్టు లేదు, తిరగని పోలీస్ స్టేషను, తిరగని కోర్టు చుట్టూ లేదు. 5 సంవత్సరాలుగా న్యాయం కోసం వెతుకుతూనే ఉంది. 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. అందుకే ప్రజాక్షేత్రంలోనైనా ప్రజా కోర్టులోనైనా న్యాయం దొరుకుతుందేమోనని మీ మధ్యకు రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి న్యాయం అడగడానికి మీ ముందు నిలబడ్డారు. ఈరోజు 5 సంవత్సరాలుగా ఎంత పోరాటం చేసినా న్యాయం దొరకలేదు. కారణం సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే అడ్డుపడ్డారు. కాబట్టి హత్య జరిగిన రోజున మాకు తెలియదు ఎవరు హత్య చేశారు అని. ఆ రోజే తెలిస్తే ఆ రోజే చెప్పేవాళ్ళం, కానీ మాకు తెలియలేదు. అందుకు నిజమే, మేము అవినాష్ రెడ్డి గారి కోసం ప్రచారం కూడా చేశాం. కానీ 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ కాలంలో సిబిఐ ఎంక్వైరీలో తేలిన విషయం, ఎంపీ అవినాష్ రెడ్డి గారి హస్తం వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉంది అని నిందితుడిగా, అక్యూజ్డ్గా సాక్ష్యాలతో, ఆధారాలతో, రుజువులతో ఈరోజు సిబిఐ చెప్తున్న మాట. ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ లొకేషన్ పిన్ పాయింట్స్ ఉన్నాయి, డబ్బులు